ప్రజా ఉద్యమంగా ముద్రేసుకున్న కాంగ్రెస్ పార్టీ 1885లో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం సుదీర్ఘ చరిత్రలో సోనియా గాంధీ గారి నాయకత్వం ఒక ప్రత్యేక అధ్యయనం. భారతదేశ చరిత్రలో ఒక పార్టీగా కంటే ఒక ప్రజా ఉద్యమంగా ముద్ర వేసుకున్న భారత జాతీయ కాంగ్రెస్ నేటితో 140 వసంతాలను పూర్తి చేసుకుంది. 1885లో ప్రారంభమైన ఈ పార్టీ ప్రస్థానం భారత ప్రజాస్వామ్య వికాసంతో మమేకమై ఉంది. స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించడం నుంచి స్వతంత్ర భారత రాజ్యాంగం రూపకల్పన వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులోనూ కీలక పాత్ర పోషించింది. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతుల గల ఈ విశాల దేశాన్ని ఏకతాటిపై తెచ్చి ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన ఘనత ఈ పార్టీదే. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేస్తూ సామాన్యుడి గొంతుకగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ అసలైన బలం. పార్టీ సుదీర్ఘ చరిత్రలో సోనియా గాంధీ నాయకత్వం ఒక ప్రత్యేక అధ్యయనం. నిబద్ధత, త్యాగం మరియు విలువలతో కూడిన రాజకీయాలకు ఆమె నిలువెట్టు అద్దంగా నిలిచారు. పదవుల కంటే సేవకే ప్రాధాన్యతనిస్తూ ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ గమనాన్ని మార్చాయి. ముఖ్యంగా ప్రతిభావంతులైన నాయకులను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఆమె చూపిన చొరవ అసాధారణం. తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టిన పివి నరసింహారావు భారత ప్రధానిగా ఎదగడం వెనుక, అలాగే ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం వెనుక సోనియా గాంధీ దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రాథమిక సూత్రాలైన అహింస, సమగ్రత మరియు లౌకిక వాదాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. ఆధునిక భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ 140 ఏళ్ల అనుభవం పార్టీకి దిక్సూచిగా నిలుస్తోంది. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, ఆర్థిక స్వతంత్రం కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం కేవలం ఒక రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు, అది భారత ప్రజాస్వామ్యపు జీవనాడి. భావి తరాలకు భరోసానిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన కర్తవ్యం.